బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ నెలాఖరులోగా ఎన్నిక జరగనుంది. అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి స్థానంలో కొత్త వారు నియమితులవుతారనే పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం అయితే సాగుతోంది. 2023 జూలైలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమెను కొనసాగించే అవకాశం లేకపోలేదని కూడా కొందరు నేతలైతే అంటుంటున్నారు. అయితే పురంధేశ్వరి పార్టీ అధ్యక్ష బాధ్యతల కంటే కేంద్ర మంత్రి వర్గంలో చోటు కోసమే ఎక్కువ ఆసక్తితో ఉన్నారని మనకు సమాచారం వస్తుంది. కాగా పార్టీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 10 మంది వరకు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మండల కమిటీల ఎన్నిక పూర్తవగా వచ్చే వారంలో జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు కూడా జరగనున్నాయి. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలోనే ఏకాభిప్రాయం ప్రకారమే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నిక పూర్తి చేసేందుకు కాషాయం పార్టీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర పార్టీలో పలువురు సీనియర్ నాయకులు ఈ నెల 3-4 తేదీల్లో వివిధ జిల్లాల్లో పర్యటించి నేతల అభిప్రాయాలు మేరకు ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులకు పేర్లను రాష్ట్ర పార్టీకి నివేదిక రూపంలో అందజేశారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. నివేదికలో సూచించిన పేర్లపై కొద్ది రోజుల క్రితం జాతీయ పార్టీ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశమై చర్చించింది కూడా. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే వారం 10 రోజుల్లోనే జిల్లాల అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది.